పాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి స్లో లివింగ్ ఇన్ విలేజెస్ అని ఎన్ని వీడియోలు చూసినా అంటే నేను అన్ని వీడియోలు చూసిన. ఇట్స్ వెరీ క్యూట్ అండ్ ఎస్థెటిక్ గైస్. బట్ యాజ్ అ సర్టిఫైడ్ ఊర్లో పుట్టిన అమ్మాయిగా నేను మీకు లివింగ్ ఇన్ విలేజెస్ ఎట్లుంటుందో నేను చెప్తా. ఫర్గెట్ స్లో లివింగ్ గైస్, నార్మల్ లివింగే ఉండదు ఇక్కడ. పొద్దున్నుంచి రాత్రి దాకా ఉరుకులు పరుగులు. మా డాడీ మా తాత అయితే చక్కగా తినని కూడా తిన్నారు. వడ్లు బయట ఎండపోసారు, వాన వస్తుందంట అనగానే తినే ప్లేట్ ఆడబడేసి ఉరుకుతారు. చేన్లో కోతులు పడ్డాయి అనగానే స్నానం చేస్తున్న వాళ్ళైనా సరే సగం స్నానంలోనే వెళ్ళిపోతారు. రాత్రి కూడా సరిగా పడుకోరు, మిడ్ నైట్ మోటర్ వేయాలి అది అని చెప్పి వెళ్ళిపోతారు. ఇక మా మమ్మీ అంటే ఊళ్ళలో అందరికి కూడా పెద్ద పెద్ద వాకిలు ఉంటాయి, ఎవరి మమ్మీలైనా సరే. అంత పెద్ద వాకిలి ఊడ్చి, కలాబ్ జల్లి, ముగ్గులేసి, బట్టలు ఉతికి, వంట చేసి, గిన్నెలు రుద్ది, పాలు తీసి, ఇవన్నీ పనులు చేసి మళ్ళా చేనికి పోతారు. వాళ్ళు కూలోళ్ళు వచ్చారు, అది వచ్చారు, ఇది వచ్చారు అనుకుంటా. సో మళ్ళీ సాయంత్రం వస్తారు, సాయంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం యాజ్ ఇట్ ఈస్ పని. సో లిటరల్ గా ఎవరు ఊళ్ళలో ఉండే ఎవరు కూడా స్లో లివింగ్ చేయరు. ఎవరైనా స్లో లివింగ్ చేస్తున్నారు, ఎస్థెటిక్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి మస్తు ఆస్తులు ఉన్నాయని అర్థం. దట్స్ ఇట్.